ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదేనా రావడం? జైలు ఫుడ్ బానే వంటబట్టినట్టుందే. అంటే ఈ కాలంలో కూడా ఇలా కులాలు మతాలను చూసి మాట్లాడటం అనేది చాలా అసహ్యంగా అనిపిస్తుంది. చూడు దీనికి మీరు ఏమంటారు సార్? చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెలు. ఏం చదవటారు సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఎందుకంటే ఇది యథా రాజా తదా ప్రజ అంటారు. చూసారా సార్ డబుల్ యాక్షన్? చంద్రబాబు నాయుడు ఎప్పుడెప్పుడు అధికారంలోకి వస్తాడో అప్పుడప్పుడు ఎస్సీల మీద ఈ విధంగా దాడులు జరగటం మనం గత అనేక సార్లు చూడటం జరిగింది. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. చూడండి మేడం సెల్ఫీ అని ఫోన్ పట్టుకొని వచ్చారు. ఏ ఆగురు ఆగురు ఆనే నిలబడర్రి, నేను ఫోటో తీసి ఇస్తానని దూరంగానే ఆపింది. నువ్వు పొరపాటున మనిషి జాతిలో పుట్టేవరా? ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. ఎవరు చూడలేదు కదా, వాళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు. కారంచేడు ఇష్యూలో గాని, చుండూరు ఇష్యూలో గాని, ఇప్పుడు నగిర్లో కూడా దళితులు బలి అవుతున్నారు అంటే నిజంగా చాలా బాధగా ఉంది. జనం మీద ఏదో ప్రేమ వలకు పోస్తున్నట్టు ఏం యాక్ట్ చేస్తున్నావురా? నువ్వు ఎంత యాక్ట్ చేసినా నాగార్జున గారి ఫోకస్ మొత్తం నా మీదనే ఉంది. మేమైతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అండ్ అంత సీన్ ఉందండి. అండ్ హోమ్ మినిస్టర్ గారికి డైరెక్ట్ గా నేను క్వశ్చన్ చేస్తున్నా. ఒక దళిత మహిళ హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడే దళితులు ఊర్లో ఉండకూడదు, దళితులు ఊర్లో నడిచి రాకూడదు, చెప్పులు వేసుకొని రాకూడదు అంటూ వాళ్ళని అటెంప్ట్ టు మర్డర్ అని చెప్పొచ్చు, లేదా చంపాలన్న ప్రయత్నం. ఎందుకంటే తలలు ఎన్ని దారుణాలు. మీరు ఏం చేస్తున్నారు? ఒక హోంమంత్రిగా మీ సోదరులకి ఇంత అన్యాయం జరిగితే మీరు మాట్లాడరా, న్యాయం చేయరా అని నేను అడుగుతున్నా. పొట్టకాయ వస్తుందండి, ఎన్ని మాట్లాడాలని నమ్మాకన్నా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అండ్ పోలీసులకు చెప్తున్నాం, ఇన్స్పెక్టర్ ఏంట్రా ఈరోజు అధికార పక్షానికి అండగా నిలబడి ఈరోజు వాళ్ళ మీద మా వాళ్ళు చంపడానికి వచ్చారని అటెంప్ట్ టు మర్డర్ 13 మంది మీద పెట్టడం ఎంత ఘోరం జరిగిపోయిందిరా. చాలా దురదృష్టకరం, నీతిమాలిన రాజకీయం. కొట్టారంటే పళ్ళు రాల్తాయి. పోలీసు వాళ్ళు ఎంత బతిమాలతోటే బెట్టి చేస్తున్నావు నువ్వు. గాయపడింది మా వాళ్ళు, తలలు పగిలింది మా వాళ్ళకి, బైకులన్నీ కాలిపోయింది మా వాళ్ళకి. నీ అబ్బా, నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు. అందరికి వెల్ఫేర్ ఇచ్చాం, డెవలప్మెంట్ చేసాం. ఇదిగో గోబకు పట్టించి ఒక్కడ దెంగిననుకో పోయి గోడకు గరుచుకుంటావు, ఏమనుకుంటున్నావో. వాళ్ళ ప్రభుత్వంలో కూడా లేని అంత స్వేచ్ఛను మనం ఇవ్వటం జరిగింది. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. గత 7 నెలలుగా ప్రవచనాలు చెప్తున్నటువంటి హోంమంత్రి గారు వచ్చినట్టు మాట్లాడతాము, నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది వాగుతామంటే గుట్టు పగిలిద్ది ఒక్కొక్కరికి. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో మాట్లాడుతూ మూసుకుచ్చారా పూల సొక్కానా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? హోంమంత్రి గారి పేషీ నుంచి ఆ పేషీలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ జిఏడిలో వారి పిఏగా ఎన్రోల్ అయ్యి ఎరా అంతా బానే ఉందా లేక దయ్యం ఏమైనా పట్టిందా? చివరికి తిరుపతి లెటర్లు అమ్ముకునేటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర హోంమంత్రి పేషీ ఉందనంటే ఏం మాట్లాడాలి దీని గురించి? వీడెవడండి బాబు, ఆడనే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి హిందూ సాంప్రదాయాల గురించి మొన్నటి వరకు మాట్లాడినటువంటి పెద్దలు మధ్యలో నీ కెప్టెన్సీ ఏంట్రా? మొన్న తిరుపతి లడ్డూ గురించి చేసినటువంటి ఆరోపణలు ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? సనాతన ధర్మం గురించి మాట్లాడినటువంటి పెద్దలు చెప్పి చూడు ఉచ్చ లేచిపోద్ది. ఏం స్పందిస్తారు దీని మీద? భరించలేకపోతున్నాం బ్రో, డబుల్ పేమెంట్ ఇస్తానని చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.